హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్తా మీకు ఈరోజు వీడియో వచ్చేసి మనకు యూట్యూబ్ మానిటైజేషన్ గురించి ఉంది. మొత్తం యూట్యూబ్ లో మానిటైజ్ ఎట్లా చేయాలి, మన ఛానల్ యాడ్సెన్స్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇంకా యూట్యూబ్ నుంచి అమౌంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది మొత్తం చూపెట్టినా నేను స్టెప్ బై స్టెప్. ఇంకా మనం చేస్తున్నప్పుడు ఏమేమి ఎర్రర్స్ వస్తున్నాయి మొత్తం చెప్పినా మీకు. ఇది వచ్చేసి నాకు వీడియో తయారు చేయడానికి నాకు 4 months పడింది ఆల్మోస్ట్ నాకు. ఎందుకంటే యూట్యూబ్ లో యాడ్సెన్స్ నేను క్రియేట్ చేస్తున్నా. అది ఏమంటే 4-5 స్టెప్స్ వచ్చినాయి అనుకోండి. ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ లో ఏమవుతుందంటే సెకండ్ స్టెప్ లో మళ్ళీ 4-5 స్టెప్స్ ఉంటుంది. ఒక్క స్టెప్ ఆగిపోతే కూడా మస్తు టైం పడుతుంది. ఎట్లా 1 వీక్ పడుతుంది. ఎందుకు అది చాలా ఒక క్లియర్ అయితేనే ఇది అవుతుంది. చాలా ప్రాసెస్, చాలా లెంతీ ప్రాసెస్. అందుకే నాకు 3 to 4 months పడింది. ఇది నేను సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసిన. ఇది వచ్చేసి జనవరి 2025 27 జనవరి రోజు. నాకు 4 months స్టడీని చాలా చాలా కష్టపడిన ఈ వీడియో చేయడానికి నేను. ఇంకా మీరు ఇది కొత్త యూట్యూబర్స్ ఉంటారు కదా, ఎవరైనా కరియర్ యూట్యూబర్స్ లాగా ఫుల్ టైమ్గా చేద్దాం అనుకుంటున్నా, పార్ట్ టైమ్గా చేద్దాం అనుకో, వాళ్ళకి షేర్ చేయండి ఇది. ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ఎందుకంటే మానిటైజేషన్ చాలా ప్రాసెస్ ఎందుకంటే మనకు యూట్యూబ్ నుంచి ఏమన్నా వస్తుంది కదా, అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. మానిటైజ్ కాకపోతే చాలా అది ఏమంటారు మనకు పరిశ్రమ అయితే ఉంటుంది. ఇది మానిటైజేషన్ కోసం మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్పిన నేను మొత్తం. ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. ఫ్రెండ్స్లో ఉంటే వాళ్ళకి చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీరు ఇప్పుడు వీడియో స్టార్ట్ అయ్యేది చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చూపెడతా మీకు మానిటైజేషన్ ఎట్లా చేయాలంటే. నాకు ఫస్ట్ ఏమో 500 సబ్స్క్రైబర్స్ అయిపోయింది, 3000 వాచ్ టైం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 1000 సబ్స్క్రైబర్స్, ఇంకా 4000 వాచ్ టైం ఉంటుంది ఏమో. ఇది అవి కూడా ఒక 10 to 15 days అయింది. నాకు అప్రాక్సిమేట్లీ డేట్ తెలియదు ఎప్పుడైందో. కానీ నేను ఏమనుకున్నా అంటే 500 సబ్స్క్రైబర్స్ అవగానే అది అప్లై చేయవచ్చు అనుకున్నా. కానీ ఏమో 10 to 15 days తీసుకుంది. ఇది ఆల్రెడీ నాకు 500 సబ్స్క్రైబర్స్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఏమో నేను మానిటైజేషన్కి అప్లై చేసిన. మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది మొత్తం వాయిస్ ఓవర్లో నేను చెప్తాను. నేను స్టెప్ 1 వచ్చేసి మనకు ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇదేమంటే ఫస్ట్ మనకు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాలి. మనం డాష్బోర్డ్ ఓపెన్ చేసి మొత్తం చూసుకోవాలి. దాని తర్వాత ఎర్న్ సెక్షన్ ఉంటుంది కదా, కింద వచ్చి చూపడుతుంది ఎర్న్ సెక్షన్. దాని మీద ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేసి కింద నుంచి వస్తే అప్లై చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏముండదు దాంట్లో. అది మొత్తం రివ్యూ టు బేస్ స్టెప్స్ అని వచ్చేసి మొత్తం యాక్సెప్టెన్స్ చేసి అగ్రీ చేయాలి. దాంట్లో అయిపోతుందో ఏముండదు. దాంట్లో స్టెప్ అని ఏముండదు. వచ్చేసి స్టెప్ వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి మనకు. స్టార్ట్ చేద్దామని సెకండ్ స్టెప్ ఇమీడియట్లీ అయిపోతుంది. అప్పుడే ఫస్ట్ స్టెప్ అయిపోయినాక సెకండ్ స్టెప్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయవచ్చు. అయితే నేను యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేసిన ఆల్రెడీ 2 days అయిపోయింది. కానీ ఇష్యూ ఏమొస్తుందంటే సెకండ్ స్టెప్లో వచ్చి మొత్తం ఆగిపోతుంది. ఎందుకంటే నా యాక్సెన్స్ అకౌంట్ పనిచేస్తలేదు దాంట్లో. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొత్త యాక్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. ముందుగా నా యాక్సెన్స్ అకౌంట్ ఉండేది, కానీ ఇది ఏమైందో అది పనిచేస్తలేదు. అదైతే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొత్తగా ఫ్రెష్గా యాక్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తా. కొత్త ఈమెయిల్ ఐడితో పాటు నడు మీకు చూపెడతా ఎట్లా క్రియేట్ చేయాలి. అది మొత్తం ముందు మనం సెకండ్ స్టెప్లో వచ్చి పెడతాం కదా, ఎర్రర్ అని అక్కడ రావాలి. చేంజ్ అసోసియేషన్ అని చేయాలి. దాని తర్వాత వచ్చేసి సెకండ్ స్టెప్ ఉంటుంది కదా, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టెంట్ అకౌంట్ అని చేయాలి. ప్రెస్ చేస్తే దాని మీద వచ్చేస్తుంది. కంటిన్యూ అని నొక్కాలి. కంటిన్యూ నొక్కితే మనకు వచ్చేసి అదే క్రియేట్ అయ్యే అది ఈమెయిల్ ఐడి ఏదైనా మనం క్రియేట్ ఐడి చేస్తాము అది దానిదేమో పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అది కొత్తగా ఫ్రెష్ క్రియేట్ చేసి పెట్టండి మీరు. దాని తర్వాత లాగిన్ చేయాలమంటుంది. లాగిన్ చేసిన తర్వాత అది మొత్తం అవుతుంది. మీ ఛానల్ ఏంది మొత్తం అని చెప్పి అడుగుతారు. ఫస్ట్ ఛానల్ వచ్చేసి అది వచ్చేసి నీకు కింద వచ్చేసి మీ కంట్రీ అడుగుతుంది. మీ ఏ కంట్రీలో ఉంటుంది ఆ కంట్రీదే పెట్టేయాలి. నేనైతే ఇండియాలో ఉంటున్నాను ఇండియాలో పెట్టినా. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏ కంట్రీలో ఉంటారో ఆ కంట్రీలో పెట్టండి మొత్తం. దాని తర్వాత వచ్చేసి ఇది మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మొత్తం 16 ఉన్నాయి మొత్తం యాడ్సెన్స్వి. క్లిక్ ఐ హ్యావ్ రీడ్ అని ఓకే చేసి సెట్ మై అకౌంట్ చేయండి. మొత్తం 16 ఉంటాయి మొత్తం. దాని మీద క్లిక్ చేస్తేనే అయిపోతుంది. క్లిక్ చేయకపోతే కాదు. అది మొత్తం క్లిక్ చేసిన తర్వాత అది సెకండ్ స్టెప్ ఫాదర్ స్టెప్ మీద మనం వెళ్తాం. అది వచ్చేసి కొంచెం బఫర్ అవుతుంది, తీసుకోవాలి. మొత్తం చేయాలి. మనం ఏ టైప్ అంటే ఇండివిజువల్లోనే పెట్టాలి. దాని మీద ఇది ఇంపార్టెంట్, ఇండివిజువల్ పెట్టాలి. మొత్తం మన డీటెయిల్స్ చేయాలి. పేరేంది, హౌస్ నెంబర్ వచ్చేసి మనం ఏ సిటీలో ఉంటాము, హైదరాబాద్ అని, మనం ఏ స్టేట్లో ఉంటాము, మన పిన్ కోడ్ అని మొత్తం వచ్చేస్తుంది. మొత్తం వెరిఫై చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసినాక అది ఏమవుతుందంటే మనకు అప్లై చేసినప్పుడు మనకు డైరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇన్బాక్స్లో వెళ్తే మనకు అది చూపడుతుంది. మొత్తం వెళ్ళి ఇక్కడ వచ్చేసి చూడండి పేమెంట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అని వచ్చేసి మొత్తం ఇక్కడ సైన్ ఇన్ చేయమంటారు. అక్కడ సైన్ ఇన్ ఇక్కడ చేస్తే మీ యాక్సెస్ అకౌంట్ ఉంటుంది కదా, అక్కడ రీడైరెక్ట్ తీసుకెళ్తారు కదా, డైరెక్ట్ అకౌంట్ దగ్గరనే తీసుకెళ్తుంది. అది వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అంటే వచ్చేసి ఇది మనం ఇచ్చినాం కదా డీటెయిల్స్ మొత్తం, పేరు, స్టేట్, సిటీ మొత్తం అది ఏమవుతుందంటే అది రివ్యూలో అవుతుంది. అంటే మొత్తం చెక్ చేస్తున్నారు ప్రాసెస్ కరెక్ట్ ఉందా లేదా అని మొత్తం. అది మనం పైన కూడా నోటిఫికేషన్లో చూపెడుతూ ఉంటుంది. మనకు యాక్షన్ తీసుకోవాలని మొత్తం ఓపెన్ చేస్తే చూపెడుతుంది. ఇదేమంటే ఇది అయిపోయినాక మనకి ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ఉట్టిగా ఇది స్టెప్ అయినాక మనకు ఏం చేయాలి, మొత్తం వెయిట్ చేయాలి కొంచెం సేపు. 2 days 3 days మ్యాక్సిమం ఎంత టైం పడుతుందో
మన సర్వర్ ప్రకారం ఉంటుంది అది. 2 డేస్ తీసుకుంటుంది, 3 డేస్ తీసుకుంటుంది అది మొత్తం. ఇది వచ్చి మనం చూసుకోవాలి. మనం అక్కడ ఇండియా అని పెట్టినాం కదా, అక్కడ ఇండియా, ఇక్కడ కూడా ఇండియాని చూపెడుతుంది. మీరు ఏ కంట్రీ పెడితే ఆ వీటి పెడితే మొత్తం ఇది అకౌంట్ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇంకోండి మొత్తం, మీరు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చినారు మొత్తం ఇక్కడ ఉంటుంది మొత్తం. మీరు ఏ పేరు ఇచ్చినారు, ఏమేమి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చినారు మొత్తం ఇక్కడ ఉంటుంది మొత్తం. ఏమైనా చేంజ్ చేయాలి ఉంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ ఉంటాం మొత్తం. మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో పోదాం. ఇది మొత్తం డీటెయిల్స్ అవి ఉంటాయి మొత్తం. కావాలంటే చేంజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మనం. దాని తర్వాత ఇంగ్లీష్ అని పెట్టాను, డిస్ప్లే లాంగ్వేజ్ మొత్తం అయిపోయింది ఇంతే. మనకు సెకండ్ స్టెప్ అయిన తర్వాత ఇమీడియట్లీ 12 అక్టోబర్ 2024కి నాకు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. థర్డ్ స్టెప్ అదే ఆటోమేటిక్ స్టార్ట్ అయింది మొత్తం మనకు. దానికి మనం ఏం చేయడం అవసరం లేదు, అదే ఆటోమేటిక్ సైన్అప్ చేసినప్పుడే అయిపోతుంది అది మొత్తం. చూడండి ఇక్కడ సెకండ్ స్టెప్ అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏమో రివ్యూలో ప్రోగ్రెస్ నడుస్తుంది ఇప్పుడు. ఇది వచ్చేసి మనకు యాక్సెస్ అకౌంట్ మొత్తం ఇది చూపెడుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఏం చేయాలంటే రివ్యూ అవుతుంది మొత్తం. మనకు ఏం చేయాలి వెయిట్ చేయాలి ఉంటుంది మొత్తం. అది అయిపోయింది మనకు సెకండ్ స్టెప్. థర్డ్ మళ్ళీ నాకు 14 అక్టోబర్ 2024కి మెయిల్ వచ్చింది. అది వచ్చేసి మన థర్డ్ స్టెప్ అయిపోయింది. మనకు ఏమంటే యూట్యూబ్ పార్ట్నర్కి వెల్కమ్ చేస్తున్నది. ఇంకొంచెం చూడండి మెయిల్ వచ్చేసి నాకు, వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని. అంటే ఇది ఏమంటే నేను సర్టిఫైడ్ అయిపోయింది మొత్తం, వెరిఫికేషన్ మొత్తం అయిపోయింది, యాడ్సెన్స్ అకౌంట్ అయిపోయింది మొత్తం, వెరిఫైడ్ అయిపోయినా. ఇదేమంటే ఇప్పుడు నాకు మొత్తం యూట్యూబ్ నుంచి మనం కాంగ్రాచులేషన్స్ మొత్తం అయిపోయింది. ఈ యూట్యూబ్ నాకు కాంగ్రాచులేట్ చేస్తుంది. ఏమంటే ఇప్పుడు నాకు ఒక ఛానల్ హ్యాక్ అయినా ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు డైరెక్ట్ రెస్పాండ్ అయ్యి నాకు ఇష్యూ సాల్వ్ చేస్తారు. ఏమైనా ఛానల్ హ్యాక్ అయినా అనుకో మొత్తం చెప్తారు. ఇది వచ్చేసి మొత్తం ఫీచర్స్ ఉన్నాయి మొత్తం, ఏమేమి ఫీచర్స్ వచ్చాయి, ఇది మెంబర్స్తో కాంటాక్ట్ చేసుకోవచ్చు మొత్తం వచ్చేసి. ఇది వచ్చేసి నాకు కొంచెం ఉంది మొత్తం. ఇది మొత్తం మెంబర్షిప్ ఎనేబుల్ అయిన మొత్తం. ఇది మెంబర్షిప్ వచ్చేసి ఇది మొత్తం ఉంటుంది మొత్తం. ఇట్లా మనకు ఉంటుంది కదా, మెంబర్స్ ఉంటారు కదా, సూపర్ చాట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అవి మొత్తం చూపెడతాం మీకు. ఏదేమంటే ఇంకొంచెం చూడండి, ఇది వచ్చి మెంబర్షిప్. ఇప్పుడు వచ్చి నాకు మెంబర్షిప్ ఇంకోండి, ఇది మంత్లీ పే చేయొచ్చు. మనం ఒక ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి, ఇది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఏమంటే 3 పెట్టవచ్చు మనం, సిల్వర్ గోల్డెన్. ఏమంటే ఇప్పుడైతే నేను సిల్వర్ పెట్టిన 159 రూపీస్ది. ఇదేమంటే మనకు ఏమేమి పెట్టవచ్చు దానికి, మెంబర్ వీడియోస్, ఇంకా పర్క్స్ ఏమంటే ఎన్ని అంటే ఎన్ని పెట్టవచ్చు మనం, ఎన్ని అంటే డిలీట్ చేయొచ్చు. ఇది మనం వచ్చేసి పెట్టుకోవచ్చు. దాని తర్వాత కస్టమర్స్ ఆఫర్ అంటే ఆఫర్స్ మనం ఏమైనా పెట్టవచ్చు మొత్తం. దీని గురించి ఎనేబుల్ చేసి ఓకే చేయండి మొత్తం. ఇది వచ్చేసి ఇది 24 అవర్స్ తీసుకుంటుంది ఎట్లయినా ఎనేబుల్ అవ్వడానికి. దాని తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు కస్టమైజ్ ప్లేక్స్ అని ఉంటుంది. డిఫరెంట్ ప్లేక్స్ అంటే మనం ఇవి ఉంటాయి కదా, స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు. అవి చూపెడతాను మీకు మెల్లిగా. ఇంకోటి కస్టమైజ్ ప్లేక్స్ ఎడిట్ అనే ఆప్షన్ ఉన్నాను అనుకో, అక్కడ మొత్తం చూపెడుతుంది. ఇంకోటి డిఫాల్ట్గా ఇట్లా ఉంటాయి మొత్తం. మనం కూడా పెట్టుకోవచ్చు. ఇది సెలెక్ట్ ఇమేజ్ మొత్తం 10 పెట్టుకోవచ్చు మొత్తం. నేను ఏం పెడుతున్నా అంటే డిఫాల్టే పెట్టాను, ఎందుకంటే మనం అది చిన్న మొత్తం ఉంటుంది, అర్థం కాదు అది. ఒకటేసారి మొత్తం డిఫాల్ట్ ఉంటే బాగుంటుంది. ఇది వచ్చి మనం ఇమోజీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు, డిఫాల్టే పెట్టేయని అయిపోతుంది. ఇది ఆప్షనల్ ఫీచర్స్. ఇది మనం ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు మొత్తం. మనం ఏమంటే ఇది ఎట్లా ఉంటే అట్లా డిఫాల్ట్ పెట్టేది మొత్తం. అనౌన్స్ మెంబర్స్ ఎట్లా ఉంటుంది మొత్తం. ఇది కూడా వచ్చేసి మొత్తం ఒక ఫీచర్ ఉంటుంది మొత్తం. ఇది కూడా మొత్తం డిఫాల్టే పెట్టాను మొత్తం. దీనికి ఏం గెలకడం అవసరం లేదు, ఎందుకంటే ఇట్లా డిఫాల్ట్ ఉంటే బాగుంటుంది. మనం ఏమైనా చేంజ్ చేసినాం అనుకో, మళ్ళీ గూగుల్ దగ్గర వెళ్ళి మళ్ళీ అది రివ్యూ అవుతుంది, మళ్ళీ టైం తీసుకోవాలి. 24 అవర్స్ తీసుకుంటుంది, అది ఎక్కువ తీసుకోదు. ఇదే మొత్తం పోస్ట్ న్యూ మెంబర్స్ వస్తే ఎట్లా వస్తుంది కదా మొత్తం. మనం ఇది చేసినాం కదా, అది పైన సెటప్. ఇది వచ్చేసి మనకు పర్క్స్లో రివ్యూలో ఉంటుంది మొత్తం. మెయిల్ చూడండి మొత్తం. ఇంకోటి మెయిల్ రిఫ్రెష్ చేసి చూసినాం అనుకో, అది వచ్చేసి ఈ పర్క్స్ అని రివ్యూ ఏంటంటే మనం ఏదైనా ఎడిట్ చేసినాం కదా, అది ఎడిట్ చేస్తే ఏమవుతుందంటే అది గూగుల్ దగ్గర వెళ్ళి అది 24 అవర్స్ తీసుకుంటుంది మ్యాక్సిమం అంతా. అది వచ్చేసి మన స్టెప్ 1 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి మనకు ఏమనంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్. ఇది అయిపోయింది అనుకోని మనకు ఫస్ట్ వచ్చేసి మెయిల్ వచ్చేస్తుంది గూగుల్ దగ్గర నుంచి. ఇవ్వండి నాకు వచ్చేసింది, ది బనానాస్ కాంగ్రాచులేషన్ లక్కీ ఫిట్నెస్ బీఫిట్ బీ యూనిక్ బీ అని వచ్చేసింది. దాని తర్వాత వచ్చేసి ఫీచర్స్ ఏమంటే ఆన్ ఫ్రమ్ యూట్యూబ్ యాడ్స్ అండ్ ప్రీమియం. అంటే మనకు యూట్యూబ్ మీద యాడ్స్ వస్తాయి కదా, దానివల్ల నుంచి మనకు పే చేస్తే ఇంకా యూట్యూబ్ ప్రీమియం నుంచి పే చేయాలి. ఇది ఎట్లా చేయాలంటే ముందు మనం ఎర్న్ ట్యాబ్లో వెళ్ళి ఎట్లా ఎనేబుల్ చేయాలంటే ముందు ఎర్న్ ట్యాబ్లో వెళ్ళి అక్కడ వచ్చేసి అన్లాక్ యూఎస్ ఆన్ గెట్ స్టార్టెడ్ అని నొక్కి ప్రెస్ చేసినాం అనుకో, అక్కడ వచ్చేస్తుంది చూడండి గెట్ స్టార్టెడ్ అని వాచ్ పేజ్ యాడ్స్ అని వచ్చేస్తావు కదా. దీనికి డైరెక్ట్ టర్న్ ఆన్ చేయండి మొత్తం. ఆన్ ఫ్రమ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం ఏం చేయడం అవసరం లేదు, దాంట్లో టర్న్ ఆన్ చేయండి అయిపోతుంది మొత్తం. ఇది మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా వస్తుంది మొత్తం వీడియో చూస్తూనే వస్తుంది.
ఇంకా ఎన్ని యాడ్స్ వస్తాయి మొత్తం. ఇది యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అని చేయండి. నెక్స్ట్ అని నొక్కండి, అయిపోతుంది మొత్తం. ఏమిటి అంటే యాడ్స్ ఎన్ని ప్రకారం ఉంటాయి, 5 టైప్స్ యాడ్స్ ఉంటాయి మొత్తం. నాన్ స్కిపబుల్ మొత్తం. ఇది వచ్చేసి ఆల్ మా ఎగ్జిస్టింగ్ వీడియో అంటే అన్ని వీడియోస్కి చేయండి మొత్తం. ఇది కూడా ఆల్ చేయండి మొత్తం. సేమ్ ఇది వచ్చేసి మనకు వీడియోస్ వచ్చినాయి కదా, ఇప్పుడు షార్ట్స్ కూడా చేయాలి సేమ్ అట్లనే. మొత్తం టర్న్ ఆన్ చేయాలి మొత్తం కింద దాకా రావాలి మొత్తం. కింద మొత్తం ఒక ఐ యాక్సెప్ట్ అని ఉంటుంది మొత్తం. ఐ యాక్సెప్ట్ ప్రెస్ చేస్తే అయిపోతుంది మొత్తం, కింద రావాలి. సిమై మెమోరీస్ అది రివ్యూలోనే ఉంది ఇప్పుడుగా. సూపర్స్ ఇప్పటిదాకా మీకు చెప్పినా కదా సూపర్ స్టార్. బ్రాండ్ కరెక్ట్ ఏమంటే 2 కంట్రీస్లో ఉంది, అమెరికా ఇంకా ఇండియా. ఇది ఏమంటే మనం ఇప్పుడు ఇది మొత్తం ఉంది కదా, మనం వేరే డీటెయిల్స్ మొత్తం ఈమెయిల్ ఐడీస్ మొత్తం చేసి మొత్తం పెట్టాలి, ఎంత అమౌంట్ తీసుకుంటాం మొత్తం. అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి. ఇప్పుడు దాకా అయితే ఎవరు అంత డీటెయిల్గా లేదు ఎవరు, ఇంకా దాని ఫీచర్ ఇంత యూస్ఫుల్ లేదు ఇక్కడ ఇప్పుడు దాకా. అయితే టైం వచ్చినాక తెలుస్తుంది మనకు. ఇది ఏం లేదు, ఇంకా అయిపోయింది. ఇది మొత్తం మానిటైజేషన్ అయిపోయింది మనది. ఏమంటే ఇప్పుడు మానిటైజేషన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏమంటే మనకు యూట్యూబ్ స్టూడియోలో ఏం పని లేదు, ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లో యాడ్స్ వస్తే డైరెక్ట్ పేమెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది మనకు. ఇది మొత్తం అయిపోయినాక అది నోటిఫికేషన్ వస్తుంది. ఏమొస్తుంది, వెరిఫై చేయండి యాడ్సెన్స్ అకౌంట్ అని వస్తుంది మొత్తం. ఆటోమేటిక్ అదే వస్తుంది. పైన చూస్తున్నాను మీది ఇంపార్టెంట్ అనుకోండి, అక్కడ పైన చూపడుతుంది మీకు. మీరు ఇమీడియట్లీ ఛానల్ ఓపెన్ చేయగానే చూపడుతుంది మీకు. ఏమంటే మొత్తం మీరు చేయండి, వెరిఫై చేయండి. అది ఇట్లా అక్కడ ప్రెస్ చేసిన వస్తుంది. అండ్ అక్కడే అర్న్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ ప్రెస్ చేసినాం అనుకోండి డైరెక్ట్ వచ్చేస్తాం మీకు. డైరెక్ట్ రీక్లిక్ చేస్తే ఇంకోటి చూడండి మొత్తం. యూ నీడ్ టు వెరిఫై యూ ఐడెంటిటీ ఇట్లా వెరిఫై చేయాలో చూపడుతుంది మొత్తం. అది మొత్తం ఇంకోటి మొత్తం క్యాప్చర్ చేయండి మొత్తం, డాక్యుమెంట్ పెట్టుకొని మొత్తం ఏం కావాలి. అది ఏం చేయాలంటే మెయిల్లో వచ్చేసినాక ఇక్కడ వెరిఫై నొక్కాలి, చూపడతా చూడండి. మళ్ళీ ఇది వచ్చేసి చూడండి మనం ఇంపార్టెంట్ అప్డేట్, ప్లీజ్ అప్డేట్ యువర్ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చూపడుతుంది కదా. ఇక్కడ వెళ్ళి ఆన్ దగ్గర వెళ్ళి చూడండి మొత్తం ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఆన్ చేసి ఓపెన్ చేసినాం అనుకో పైన చూపడుతుంది మొత్తం. గెట్టింగ్ పేడ్ దగ్గర వచ్చింది యాక్షన్ రిక్వైర్డ్ అని, అక్కడ గెట్ స్టార్టెడ్ అని ప్రెస్ చేసినాం అనుకోండి డైరెక్ట్ మనకు యాడ్సెన్స్ దగ్గర తీసుకెళ్తారు. రీడైరెక్ట్ అక్కడ చేస్తుంది మొత్తం. అక్కడ పేమెంట్ దగ్గర వెళ్ళి చూడండి ఇక్కడ కూడా యాడ్సెన్స్ ఇక్కడ చూపెడుతుంది మొత్తం. అది ఓపెన్ చేసిన యాక్షన్ రిక్వైర్డ్ ఉంటుంది కదా, అక్కడ ప్రెస్ చేసినాం అన్నాము. అక్కడ ప్రెస్ చేసినాయే మనకు అక్కడనే తీసుకెళ్తుంది అది అనుకోండి. ఇక్కడ చేసిన ఒకవేళ అక్కడ నుంచి ఎనేబుల్ అవుతుంది అనుకోండి, అక్కడ నుంచి ఓపెన్ కాకుండా ఇక్కడ పేమెంట్ దగ్గర వెళ్ళి చేస్తే అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ చూపడుతుంది మనకు వెరిఫై యువర్ అకౌంట్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ వెరిఫై యువర్ అకౌంట్ అని చూపడుతుంది. ఇంకోటి ఇక్కడ ఏం చేయాలంటే ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఒకవేళ కాదు నేను అక్కడ నుంచి ఓపెన్ కాదు అంటే ఇక్కడ వెళ్ళి సెట్టింగ్స్ నుంచి చూడండి పేమెంట్ అండ్ ఇన్ఫోన్ ఇక్కడ పెడితే ఇక్కడ వస్తాం. మనం ఎక్కడనే వెళ్ళినా ఇక్కడనే వస్తాం మొత్తం. రీడైరెక్ట్ ఇక్కడ తీసుకుంటారు. ఇది చూడండి మొత్తం ఎట్లా అప్లై చేయాలి మొత్తం. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్తో నడుస్తుంది. నేనేమో ఫస్ట్ ఏమో నేను డ్రైవింగ్ లైసెన్స్తో చేసిన. అది ఎట్లా చేయాలంటే మన ఫ్రంట్ బ్యాక్ 2 తీసుకోవాలి ఫొటోస్. ఇంకా మంచిగా ఉండాలి, క్లారిటీ ఉండాలి మంచిగా. నేను ఫ్రంట్ది తీసుకుని అప్లోడ్ చేసిన, బ్యాక్ది తీసుకుని అప్లోడ్ చేసిన. అది మొత్తం చూపడుతుంది ఎక్కడ ఫ్రంట్ది ఎక్కడ పెట్టాలి, బ్యాక్ది ఎక్కడ పెట్టాలి. మనం అట్లా ప్రకారమే పెట్టాలి మొత్తం. అది వచ్చేసి మనం మంచిగా ఫ్రంట్ బ్యాక్ పెట్టిన తర్వాత అది మొత్తం అప్లై చేయాలి ఉంటుంది మొత్తం. ఇది వచ్చేసినాక కింద అది డాక్యుమెంట్ అయినాక కింద అడ్రస్ అడుగుతుంది, కింద ఇంటర్వ్యూ అడ్రస్. ఇక్కడ వచ్చేసి మన అడ్రస్ కొట్టాలి. ఇది మనకు హైదరాబాద్, మళ్ళీ హౌస్ నెంబర్, సిటీ హైదరాబాద్, పిన్ కోడ్ 50, అది వచ్చేసి పిన్ కోడ్ వచ్చేసి 5020 అట్లా ఉండదు. అది ఇట్లా వచ్చేసి మళ్ళీ స్టేట్ వచ్చేసి మనది తెలంగాణ సెలెక్ట్ చేసుకో. ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్లో సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ వచ్చేసి ఇండియా ఉంటుంది కదా. ఇగోండి చూడండి మొత్తం. ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ ఆర్ ఫ్యూ డేస్ ఫర్ వెరిఫికేషన్. అంటే ఇదేమంటే మీ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది మొత్తం. ఇది కొంచెం 2 days ఆగండి, 2 to 3 days ఆగండి. కొన్ని రోజులు ఆగితే మీకే తెలిసిపోతుందని చెప్పింది. ఇవ్వండి ఇది ముందు వచ్చేసి వెరిఫికేషన్ ముందు ఇట్లా ఉండేది, ఇది వెరిఫికేషన్ తర్వాత ఇట్లా ఉంటుంది. వెరిఫై చేయమని చెప్తుండేది, అది వెరిఫికేషన్ తర్వాత ఇట్లా చూపెడతాను అనుకోండి. ఈ వెరిఫికేషన్ ప్రోగ్రెస్లో ఉందని చూపెడుతుంది. ఇప్పుడు నేను ఏం చేసిన డ్రైవింగ్ లైసెన్స్తో చేసిన. నేను డ్రైవింగ్ లైసెన్స్ చేసిన కాబట్టి అది ఏమైందంటే 2 గంటల తర్వాత మళ్ళీ నాకు వచ్చింది మెయిల్. ఏమైనా వచ్చిందంటే అరే మీది అయిపోయింది, రిజెక్ట్ అయిపోయింది, ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ వల్ల మీకు ఏమైనా ఇష్యూ వస్తుందని రిజెక్ట్ వచ్చేసింది. చూడండి మళ్ళీ యూ నీడ్ టు వెరిఫై యూ ఐడెంటిటీ అగైన్. ఇంతకుముందు ఏమైందంటే నేను డ్రైవింగ్ లైసెన్స్తో చేసిన కదా, ఇప్పుడు వచ్చేసి మనం పాన్ కార్డ్తో చేస్తా. చూద్దాం రండి ఏమవుతుందో. మొత్తం పాన్ కార్డ్తో చేస్తా. ఇప్పుడు ఇంతకుముందు ఏమంటే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకోటి మొత్తం ఇది వెరిఫికేషన్ కుడ్ నాట్ బీ కంప్లీటెడ్, ఎందుకంటే నేను డ్రైవింగ్ లైసెన్స్తో చేసిన. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ పాన్ కార్డ్తో చేస్తా. సేమ్ ఎట్లనే ప్రాసెస్ ఉంటుంది. పాన్ కార్డ్ ఏమో ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 ఫోటోలు తీసుకోవాలి. మంచిగా ఉండాలి, మొత్తం ఫేస్ కనిపించాలి, నెంబర్ కనిపించాలి, అడ్రస్ ఎవరైతే ఉంటే కూడా అది కూడా మంచిగా కనిపించాలి. ఫ్రంట్ బ్యాక్ 2
రెండు అప్లోడ్ చేయాలి. సో సేమ్ అట్లనే ఫ్రంట్ అంటే ఫ్రంట్, బ్యాక్ సైడ్ది బ్యాక్ సైడ్ మొత్తం అప్లై చేసినాక సేమ్ ఇక్కడ కూడా అడ్రస్ అట్లనే మొత్తం ఫిల్ చేయాలి. మొత్తం సేమ్ హౌస్ నెంబర్, సిటీ మొత్తం అది మొత్తం పట్టించుకోకండి, అది ఇంతకుముందుది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్లై చేసినాం కదా, అట్లనే చెప్తాం. మొత్తం అడ్రస్ కూడా అప్లై చేసిన తర్వాత సేమ్ ఇట్లానే వస్తుంది. మళ్ళీ ఇంకోటి మళ్ళీ థ్యాంక్స్ ఫర్ ద సబ్మిటింగ్ ఇన్ఫర్మేషన్, అది అయిపోయింది. మొత్తం వెరిఫికేషన్ ప్రోగ్రెస్లో మళ్ళీ ఇంతకుముందు డ్రైవింగ్ లైసెన్స్తో చేసినా తీసుకోలేదు అది. ఇప్పుడు వచ్చేసి నేను పాన్ కార్డుతో చేస్తున్నా. నవ్వడానికి చూద్దాం ఏమవుతుందో మొత్తం చెక్ చేసుకుందాం ఒకసారి. మళ్ళీ ఇంకో ఇది చెక్ చేయాలి పక్కా, ఎందుకంటే మనం తీసుకున్నాం కదా అది ఐడెంటిటీ, అది ఫామ్ ఇచ్చినాం కదా, అది ఉందో లేదో ఐడెంటిఫికేషన్. ఇంకోటి చూడండి మొత్తం వెరిఫై యూ ఐడెంటిటీ ఇన్ ప్రోగ్రెస్ చూసాను కదా. ఇది మళ్ళీ మా ప్రోగ్రెస్లో ఉన్నానంటే నేను మళ్ళీ అప్లై చేసినా కదా, అది అయిపోయినాక తర్వాత 30 మినిట్స్ తర్వాత మళ్ళీ నాకు ఒక మెయిల్ వచ్చింది. ఏమొచ్చిందంటే మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. ఇంకోండి చూడండి ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. ఇదేమంటే తొందరగా అయిపోయింది, అది 30 మినిట్స్లోనే అయిపోయింది. ఎందుకంటే నేను పాన్ కార్డ్తో చేసినా కాబట్టి తొందరగా అయిపోయింది. అది మీరు కూడా చేస్తే పాన్ కార్డ్తోనే చేయండి, మొత్తం అయిపోతాయి. ఇది వచ్చేసి మొత్తం ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది చూడండి మొత్తం. ఇది వచ్చేసి మనకు వెరిఫికేషన్ నాది అయిపోయింది. ఈ పర్సన్ ఏమో జెన్యున్ పర్సన్ అయిపోయింది. ఇది మొత్తం ఇప్పుడు వచ్చేసి ఏమవుతాయంటే నాకు మళ్ళీ 24 గంటల తర్వాత ఏమంటే ఇంకొకటి మీరు వచ్చింది. ఏమని వచ్చింది అంటే మీ అడ్రస్ ఏమో వెరిఫై చేయండి అని చెప్పంటుంది. ఏమని వెరిఫై అడ్రస్ అంటే ఇట్లా అది ఎట్లా చేయాలంటే అది గూగుల్ వచ్చేసి మనకు లెటర్ పంపిస్తుంది. అది మన ఇచ్చిన అడ్రస్ కదా, మనం ఇచ్చిన డీటెయిల్స్ కదా, మొత్తం ఏ అడ్రస్కి పంపిస్తున్నామంటే ఆ అడ్రస్కి మెయిల్ పంపిస్తుంది మొత్తం. అంటే ఫిజికల్గా మెయిల్ పంపిస్తుంది, లెటర్ వస్తుంది ఇంటికి, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి వస్తుంది. అది తీసుకున్నాక అది మీరు ఎక్కడ ఉంటారు ఎట్లా అంటే అట్లా వస్తుంది. మీరు ఊళ్ళో ఉన్నామనుకోండి, పల్లెటూళ్ళలో ఉంటే కొంచెం టైం తీసుకుంటారు, 10 to 15 days తీసుకుంటారు. ఒకవేళ సిటీ ఏరియాలో ఉన్నామనుకో, హైదరాబాద్ అట్లా టైప్ ఉన్నాం అనుకోండి, హైదరాబాద్ వరంగల్ కమర్షియల్ ప్లేసెస్లో ఉన్నారు, సిటీ ఏరియాలో అయితే తొందరగా వచ్చేస్తుంది మీకు. అది ఏం చేయాలంటే ఇంకొన్ని మొత్తం చెప్తుంది. అది పిన్ పంపించిన మేము October 26కి పంపించిన మెయిల్, అది రావడానికి టైం పడుతుంది. ఏమంటే అది మొత్తం వచ్చినాక ఇది మొత్తం చేయండి, మీరు వెరిఫై చేయండి అంటే అప్పుడు దాకా చూసుకోవాలి. వెరిఫై అడ్రస్ ఇది వెరిఫై చేసిన ఇక్కడ వెరిఫై చేయాలి అంటే ఇంకోటి మనం వెళ్ళాం అనుకో, అది వెరిఫై చేస్తే డైరెక్ట్ మనకు యాక్సెన్స్ అకౌంట్లో తీసుకెళ్తారు మొత్తం. మళ్ళీ దీనికి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇక్కడ పైన వచ్చి పడుతుంది మనకు యాక్షన్ రిక్వైర్డ్ అని, యువర్ పేమెంట్ ఆన్ హోల్డ్ బికాస్ ఆఫ్ యువర్ వెరిఫై యూనిట్ వెరిఫై అడ్రస్. చూడండి ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్, ఇది వచ్చేసి మనకు ఇక్కడ వెరిఫై చేయమంటున్నది. అది వచ్చేసి ఎట్లా అంటే అది పిన్ వస్తుంది కదా, పిన్ వచ్చినాకనే ఇక్కడ కొడితే అప్పుడు వెరిఫై అయిపోతుంది అది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయడం అవసరం లేదు, వెయిట్ చేయాలి లెటర్ వచ్చేదాకా. నడవండి. నేను 1st November 2024కి ఏమైందంటే నాకు లెటర్ వచ్చేసి నాకు నడవండి ఓపెన్ చేసి చూద్దాం మనం ఇంటర్వ్యూ. చాలా నుంచి నేను 1 సంవత్సరం కష్టపడితే అప్పుడు హార్డ్ వర్క్ డెడికేషన్ ఇస్తే అప్పుడు నాకు ఫైనలీ యాడ్సెన్స్ దగ్గర నుంచి లెటర్ వచ్చేసి మొత్తం. ఇప్పుడు వచ్చేసి నేను చూపెడతా మీకు ఇది ఎట్లా టేర్ చేయాలి, పిన్ ఎట్లా ఎంటర్ చేయాలి మొత్తం. చూడండి నా లిప్స్కి చూడకండి, ఎందుకంటే నేను కొంచెం ఇది హిందీలో చూసిన మొత్తం, ఇప్పుడు తెలుగులో ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే నాకు 3-4 months బ్యాక్ తీసిన, నేను రీషూట్ చేయలేదు నేను. ఇప్పుడు నేను చూపెడతా చూడండి మీకు ఎట్లా టేర్ చేయాలంటే సేమ్ అట్లనే టేర్ చేయాలి. ఇది అట్లనే చేయండి మొత్తం. ఎట్లా అంటే గజిబిజ్ టేర్ చేయకండి, ఎందుకంటే ఈ లెటర్ ఒకటేసారి వస్తుంది మీకు లైఫ్లో. అది కూడా చూడండి ఎట్లా అంటే అట్లా పెట్టుకొని మళ్ళీ ఒకవేళ మీకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా అనుకో, కొన్ని ఇట్లా ఉండదు లెటర్ కూడా ఉన్నది కదా అని చెప్పొచ్చు. ఏమంటే ఇది హ్యాక్ అయింది అనుకో వాళ్ళ ఛానల్, ఇది చూపెట్టవచ్చు మనం. చూడండి ఇది యాడ్సెన్స్ అకౌంట్లో కూడా ఉన్నప్పుడు మొత్తం లెటర్ ఉన్నది అని మొత్తం చూపెట్టచ్చు మనం. ఇంకొంచెం చూడండి నేను ఇట్లానే ట్రేడ్ చేయాలి, ఇది మొత్తం ఎట్లా చూపెడుతున్నా మీకు అట్లానే ట్రేడ్ చేయాలి మొత్తం. సైట్లో ఇచ్చింది చూడండి మొత్తం అట్లానే మొత్తం. అది ఏం చేయలేదు, ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో, ప్రెస్ చేసి ఇట్లా చేసినాం అనుకో అది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. చూడండి మీరు వీడియోలో కూడా చూడండి ఎట్లా చేస్తున్నాను మెల్లిగా. సేమ్ అట్లనే తీయండి మీకు కూడా, సేమ్ ఇట్లా నేను సైజ్ నుంచి తీయండి ఫస్ట్. ఎట్లా అంటే మెల్లిగా తీయండి, 2 to 3 times తీసుకున్నా 3 times వేయండి అట్లనే. కానీ అట్లనే ట్రేడ్ చేయండి, ఎందుకంటే మీరు ఇది ఒకటేసారి వస్తుంది కదా లైఫ్లో మంచి పెట్టుకోవాలి. ఇది మెమొరీ లాగా ఇంకా కాన్ఫిడెన్షియల్ లాగా. ఏమంటే అరే యాడ్సెన్స్ దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చిన గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మీరు మొత్తం అయితే వచ్చేసి మనం లెటర్ ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది మనకు లెఫ్ట్ సైడ్లో కోడ్ 1 2 3 4 5 6. ఏదో ఇట్లా నేను చూపెడుతున్నా మీకు 1 2 3 4 5 6 అని రాదు, వేరే దగ్గర వస్తుంది మొత్తం. ఇది మొత్తం లెటర్ మొత్తం రాసి ఉంటుంది మొత్తం. మనం ఓపెన్ చేయగానే కనిపిస్తుంది మనకు లెటర్ లెఫ్ట్ సైడ్ కిందనే. ఇది అంటే మనకు చూపెడుతుంది ఇంకా ఎట్లా ఎంటర్ చేయాలి మొత్తం చేయాలి. నేను తొందరగా ఓపెన్ చేసి చూపెడతా చూడండి మీకు. ఇది మొత్తం యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి మొత్తం చేయాలి ఉంటుంది మొత్తం ప్రాసెస్. చూడండి నడవని నేను చూపెడతా మీకు. ఏమంటే నడవని తొందరగా మనం యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి మొత్తం. యాడ్సెన్స్ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ మనకు వెరిఫికేషన్ ఉంటుంది కదా అక్కడ ఇక్కడ రావాలి డైరెక్ట్. మెల్లిగా చూపెడతా చూడండి మీకు. యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసినాక
ఇక్కడ డైరెక్ట్ మనకు పేమెంట్ అని కింద ఉంటుంది, పేమెంట్ కింద వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది కదా మనకు ఇంతకుముందు. ఇక్కడ వచ్చేసి అడ్రస్ వెరిఫికేషన్, ఇది 3 times ఉంటుంది. జాగ్రత్త మెల్లి కొట్టండి, ఆ పెన్ చేసుకొని మెల్లిగా కొట్టండి. 1 2 3 4 5 6 7 అనే నెంబర్ ఉంటే మీది అట్లనే కొట్టండి, సేమ్ ఇట్లా. దాని తర్వాత సబ్మిట్ చేసినాం అనుకో ఇమీడియట్లీ అప్పటికప్పుడు వెరిఫై అయిపోతుంది. అది చూడండి సేమ్ ఇట్లానే వచ్చేసారు. వెరిఫికేషన్ ఐడెంటిఫికేషన్ 2 కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది, అడ్రస్ వెరిఫికేషన్ 2 అయిపోయింది మనకు. కంప్లీటెడ్ 2 కూడా అయిపోయింది మొత్తం. ఇప్పుడు మనకు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి కొంచెం. వెరిఫికేషన్ అయిపోయిన చాలా రోజుల తర్వాత ఏం చేసిన అంటే నేను బ్యాంక్ అకౌంట్ చేసిన, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన 24 November ఎగ్జాక్ట్లీ డేట్. అంటే అప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఎట్లా యాడ్ చేయాలి చూపెడతాను మీకు. యాక్సెస్ అకౌంట్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ అకౌంట్ చేసుకొని మొత్తం అక్కడ చూస్తున్నాను మీరు. ఇప్పుడు $36 చూపెడుతుంది నాకు. అప్పుడు $36 ఉండే, అప్పుడు మినిమం $100 ఉంటే పేమెంట్ అయిపోతా. అప్పుడు నేను చెప్తా మీకు. ఇక్కడ చూడండి యాడ్ ఏ పేమెంట్ మెథడ్. ఇక్కడ వచ్చేసి మనకు బెనిఫిషియల్ ఐడి ఉంటుంది మొత్తం. బ్యాంక్ డీటెయిల్ ఎక్కడ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్లో ఎన్ని పెట్టాను మొత్తం. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం బ్యాంక్ డీటెయిల్ మొత్తం కావాలి. ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ నేమ్ SBI, HDFC, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, ఏ బ్యాంక్ అనేది తీసుకొచ్చుకొని గ్రామీణ బ్యాంక్ ఉండదు. గ్రామీణ బ్యాంక్లో దాంట్లో షిఫ్ట్ కోడ్ ఉండదు దాంట్లో. ఇది వచ్చేసి మనకు బ్యాంక్ నేమ్ యాడ్ చేసినప్పుడు IFSC కోడ్ అడుగుతుంది. షిఫ్ట్ కోడ్ పక్కా మనం పెద్ద బ్యాంక్ ఉన్నామనుకో SBI, HDFC, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఈ పెద్ద బ్యాంకులు ఉన్నాయనుకో దీంట్లో షిఫ్ట్ కోడ్ అంటే ఇచ్చేస్తారు వాళ్ళు. ఏ బ్యాంకులో ఇచ్చేస్తారు షిఫ్ట్ కోడ్ అంటే ఇచ్చేస్తారు వాళ్ళు. అప్పుడే మనం తీసుకోవాలి. షిఫ్ట్ కోడ్, IFSC కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేసినాక తర్వాత మొత్తం మేము కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకసారి. మళ్ళీ ఒకసారి 2-3 సార్లు మొత్తం నుంచి చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ ఇంకా IFSC కోడ్, షిఫ్ట్ కోడ్ మొత్తం మనం డీటెయిల్స్ ఇస్తాం కదా, అది చాలా 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 ప్రీషియస్ ఉంటాయి. ఎందుకంటే ఒక కోడ్ చిన్న మనం చేంజ్ చేసినాం అనుకోండి అది మళ్ళీ పేమెంట్ ఆగిపోతాం, మళ్ళీ టైం టు టైం పేమెంట్ రాదు. ఇది ఒకటేసారి చేయాలి కానీ మంచిగా చేయాలి, సుకూన్గా చేయాలి. నడవండి నేను చూపెడతాను మీకు. ఇది మొత్తం యాడ్ చేసిన తర్వాత నడవండి. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసినాం అనుకో అప్పుడే తీసుకుంటుంది అది అప్పుడే తీసుకుంటుంది. మొత్తం చూసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి అయినా సరే ఒకసారి ఇదేనా కరెక్టా మొత్తం. ఏదో వచ్చేసి ఒకటే యాడ్ చేయండి. మనం మల్టిపుల్ ఎన్ని అంటే అది యాడ్ చేయొచ్చు కానీ ఒకటే ఏమేమంటే ప్రైమరీ పెట్టుకోవాలి. మనకు HDFC, ICICI పెట్టినామనుకో ఏ అకౌంట్లో పైసలు కావాలి దాన్ని ప్రైమరీ పెట్టుకోవాలి. సేమ్ ఫోన్పే, గూగుల్ పే లాగానే అది మొత్తం. ఇది వచ్చేసి మనకు ప్రైమరీ చేసినామనుకో దాని తర్వాత ఏం చేయదు మనం. ఇప్పుడు వచ్చేసి మనకు మొత్తం వెరిఫికేషన్ అయిపోయింది, మొత్తం అడ్రస్ చేంజ్ అయిపోయింది, మొత్తం అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది, ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది కదా. అది కూడా అయిపోయింది, మనకు బ్యాంక్ అకౌంట్ కూడా అయిపోయింది. ఇది వచ్చేసి మనకు సెటప్ చూడండి మొత్తం అది గ్రీన్ చూపెడుతుంది గెటింగ్ పేడ్. ఇక్కడ చూసినారు మొత్తం. ఇది వచ్చేసి మనకు ముందు ఇట్లా ఉంటుంది, ఆఫ్టర్ ఏమో ఇట్లా వచ్చేసేస్తుంది. ముందు యాడ్ చేసినాక ముందు ఇట్లా ఉంటుంది, యాడ్ చేసిన తర్వాత ఏమో ఇట్లా ఉంటుంది మనం. ఇది అయిపోయినాక మనకు మానిటైజేషన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనకు ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేయాలి. ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేసామంటే ఇది మనం ఇక్కడనే చూపెడుతుంది, యూట్యూబ్ స్టూడియోలోనే చూపెడుతుంది. ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేయండి USD ట్యాక్స్ ఫామ్ అంటే అది ఎట్లా చేయాలంటే చూపెడతాం మొత్తం. అది అక్కడ డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసినాం అనుకోండి ఇక్కడనే ఓపెన్ అవుతుంది అది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా యాక్షన్ రిక్వైర్డ్ అని చూపెడుతుంది మొత్తం. అది ప్రెస్ చేసినాం అనుకో అది మెల్లిగా అయిపోతుంది మొత్తం. కింద మనకు ఇస్తారు వాళ్ళు ఆయన యూట్యూబ్ అయినా యాక్సెస్ అకౌంట్ అయినా చూపెడతాడు. అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. పేమెంట్ పోయి ఇక్కడ కూడా పేమెంట్ ఇన్ఫో పోయినా కూడా ఇక్కడ అయిపోతుంది చూడండి. టు మేక్ షూర్ యూ పేమెంట్ ఆర్ ఇంక్లూడెడ్ యూ మస్ట్ ప్రొవైడ్ మొత్తం అదే యాడ్సెన్స్ అది మొత్తం సబ్మిట్ యువర్ ట్యాక్స్ ఫామ్ అని చూపెడతాను. సబ్మిట్ ట్యాక్స్ ఫామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు ఎంత తొందరైనా అంత తొందరగా మీకు ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేయండి అని చూపెడతాను. ఎట్లా ఫిల్ చేయాలి మొత్తం చూపెడతాను మీకు నేను. మొత్తం ఇది మొత్తం చూడండి. మీరు ఒక 20 minutes తీసుకుంటారు మొత్తం, ఒక గంట కూడా తీసుకోవచ్చు. ఎంత అంటే మీ ఇచ్చిన ప్రకారం ఉంటుంది మొత్తం. ఎట్లా ఫామ్ చేయాలి మొత్తం చెప్పెడతాను మీకు. ఇది వచ్చేసి నా దోస్తు ఉంటాడు ఒకటి షాదుల్లా అని, ట్యాక్స్ కన్సల్టెంట్. ఆయననే హెల్ప్ తీసుకుని మొత్తం చేసినాను మొత్తం. ఇది ఎట్లా చేయాలి మొత్తం నాకు మస్తు టైం తీసుకుని, కానీ మీకు ఏం చేయడం అవసరం లేదు. దీంట్లో ఎట్లా చేయాలంటే అట్లనే చేయాలి. నేను ఏమేమి ఫిల్ చేస్తున్నా అదే చేయాలి మొత్తం. వచ్చేసి మనము ఇది ఫామ్ ఫిల్ చేయగానే ఫస్ట్ అది పాస్వర్డ్ అడుగుతారు. ఎట్లా అది పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం ఎంటర్ చేసినాం అనుకుని అది మొత్తం ఫామ్ దగ్గర తీసుకెళ్తారు మనకు డైరెక్ట్. చూడండి వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఈజ్ సయ్యదర్ బాస్. ఇండివిజువల్ పెట్టాలి. మీరు కూడా అందరూ ఇండివిజువల్ పెట్టకూడదు. ఆర్ యూ సిటిజన్ ఆఫ్ US నువ్వు అన్నీ కూడా నువ్వు కాలే. ఇది వచ్చేసి మనకి ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. సెలెక్ట్ W8 ఫామ్ రైట్. ఫస్ట్ ఇది W_8 బెన్, ఇది ఫస్ట్ ఆప్షన్ నొక్కాలి. ఫస్ట్ ఆప్షన్ నొక్కగానే మనకు ఫామ్ వచ్చేస్తుంది మొత్తం. ఇంకొన్ని బఫర్ అవుతుంది ఇది. ఫస్ట్ ఎంటర్ చేయగానే ఇది మెల్లిగా చేయాలి మొత్తం. ఇంకోటి ట్యాక్స్ ఐడెంటిటీ
ఇది మొత్తం వచ్చేసి డూయింగ్ ఆఫ్ బిజినెస్ నేమ్ ఐడెంటిటీ, ఇది వచ్చేసి మనకు డిబిఐ పెట్టాలి, ఇది వచ్చేసి మనకు కంట్రీ ఆరిజిన్, మనది ఇండియాలో ఉంటే ఇండియా పెట్టుకోవాలి, ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. మనం ప్రెసెంట్ అయితే ఇండియా నుంచి చేస్తున్నాం కాబట్టి ఇండియా పెట్టుకోవాలి. ఇది ఈజిహెచ్ఐ వచ్చేసి ఇండియా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఫారిజిన్ టీఏటీ యుఎస్ ఆఫ్, ఇది వచ్చేసి నేను చెప్తా స్టెప్ వస్తా. ఇది వచ్చేసి మనకు పాన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఫారిజిన్ టీఐఎన్ నెంబర్ అంటే పాన్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం జిఎస్టీ మొత్తం చేస్తాం కదా, మనం ట్యాక్స్ కట్టేది మొత్తం పాన్ కార్డ్తోనే చేస్తాం కదా, అందుకే మనకు ఇక్కడ పాన్ కార్డ్ ఇవ్వాలి. పాన్ కార్డ్ ఇస్తేనే తీసుకుంటుంది, అది వేరేది ఏది ఇచ్చినా తీసుకోదు. నేను ఎంత ట్రై చేసినా వేరేది ఏమంటే కాదు, పాన్ కార్డ్ ఇస్తేనే తీసుకుంటుంది అది. మనం ఏం చేయాలంటే ఇక్కడ పాన్ కార్డ్ వేసుకోవాలి మొత్తం. ఇది ఫామ్ చేస్తున్నప్పుడు చాలా చాలా సెన్సిటివ్ ఉంటుంది ఇది ఫామ్. మెల్లిగా ఫిల్ చేయండి, ఒకసారి కాదు 4 సార్లు చెక్ చేయండి మొత్తం. ఏ నెంబర్ కొడుతున్నాం, ఎట్లా కొడుతున్నాం మొత్తం జాగ్రత్తగా చేయండి మొత్తం. నేను కూడా మెల్లిగా అట్లనే చేసిన, టైం తీసుకున్న మస్తు 1-2 గంటలు తీసుకున్నాను నేను కూడా. అది మీరు కూడా ఇట్లా చేయండి. కావాలంటే ఈ వీడియో పాజ్ చేసి మెల్లిగా మళ్ళీ చూసి మంచిగా చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కండి మొత్తం. ఇది నెక్స్ట్ మనకు రాగానే ఇది వచ్చేసి ఏమంటే అడ్రస్ వెరిఫై చేయమంటుంది. ఇది మంచిగా 2-3 టైమ్స్ మంచిగా చెక్ చేయండి. దాని తర్వాత నేను చెప్తాను మీకు. ఇది అయిన తర్వాత సబ్మిట్ చేయండి మంచిగా 3-4 టైమ్స్ మంచిగా చేసేయండి. దాని తర్వాత అడ్రస్ వెరిఫై చేయమంటుంది. అడ్రస్ వచ్చి సేమ్ మనకు పర్మనెంట్ ప్రెజెంట్ 2 ఒకటే సైడ్. ఇది వచ్చి సేమ్ ఇండియా కంట్రీ రావాలి. స్టేట్ వచ్చి తెలంగాణ, మళ్ళీ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్, ఏది ఉంటే ఏ సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం పిన్ కోడ్ ఉంటుంది కదా 5020 అట్లాంటి, అది మొత్తం మనకు ఏం చేయాలి, ఇది వచ్చేసి కింద మెయిలింగ్ అడ్రస్ కూడా సేమ్ ఇదే చేయాలి మొత్తం. మెయిల్ అంటే అది ఏమైనా లెటర్ పంపించిన ఇప్పుడు యాక్సెస్ లాగా ఇట్లా పంపిస్తే సేమ్ అట్లానే మొత్తం ఉంటుంది. అది కూడా సేమ్ అట్లానే ఉంటుంది మొత్తం. ఒకవేళ మెయిల్ చేస్తే కూడా ఇట్లా ఈ అడ్రస్ మీద రావాలని ఉంటుంది మొత్తం. అది మెయిలింగ్ అడ్రస్, అది 2 అడ్రస్ ఏమని మొత్తం నొక్కండి. ఇది రాగానే ఇది మెల్లిగా మొత్తం చెక్ చేసుకొని మొత్తం స్టెప్స్ ఏమేమి చేస్తున్నాం మొత్తం ఒకసారి మళ్ళీ 2-3 టైమ్స్ చెక్ చేయండి మొత్తం. ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి థర్డ్ ఆప్షన్ అయిపోతుంది. కింద వచ్చేసి మనకు ఏం చేయాలంటే ఎస్ అని ఉంటుంది మొత్తం. అది మెల్లి ఇచ్చిపెడతాను మీకు. ఇది వచ్చేసి మనకు చూడండి మొత్తం అది కంట్రీ మొత్తం ఫస్ట్ వచ్చేసి ఎస్ అని కట్టి రెసిడెన్షియల్ ఆఫ్ అని చేయాలి ఫస్ట్ ఆప్షన్. దాని తర్వాత కంట్రీ ఒరిజినల్ ఇండియా అని పెట్టాలి మంచిగా. ఇది వచ్చేసి మళ్ళీ స్పెషల్ రిట్స్ అండ్ కాన్ఫిడెన్షియల్ కండిషన్స్. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ ఉంటుంది మరి. ఇది ఫస్ట్ నేను ఎట్లా చేస్తున్నా అట్లే చేయండి. ఆర్టికల్ 12 పారాగ్రాఫ్ 2A 15% ట్యాక్స్ రిడక్షన్, ఇది ఓకే చేయండి. మళ్ళీ సెకండ్ స్టెప్ రావాలి. మళ్ళీ సెకండ్లో కూడా సేమ్ అట్లనే ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్. ఆర్టికల్ మళ్ళీ సేమ్ అట్లనే ప్రెస్ చేయాలి దాంట్లో కూడా. ఫస్ట్ ఆప్షన్ అది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సేమ్ అట్లనే ఆర్టికల్ 7 ఉంటుంది ఇక్కడ. ఆర్టికల్ 12 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A. ఇది వచ్చేసి మనకు ఆర్టికల్ 7 అండ్ పారాగ్రాఫ్ 1 వచ్చేసి 0% ట్యాక్స్ రిడక్షన్. ఆర్ ఓకే ఎస్ అని దాన్ని కూడా ఓకే చేయాలి. మరి థర్డ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా ఏం చేయాలంటే ఓకే చేసి సేమ్ ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఆర్టికల్ 12 పారాగ్రాఫ్ 2A 15% ట్యాక్స్ రిడక్షన్ అని ఉంటుంది మొత్తం. సేమ్ ఇట్లనే ఫిల్ చేయాలి. ముందు మీరు నేను ఎట్లా చెప్తున్నా సేమ్ అట్లనే ఫిల్ చేయాలి మొత్తం. సేమ్ మొత్తం 15% ఉంటే 15% చేయాలి, ఎక్కువ చేయొద్దు మొత్తం. ఇది అవగానే మొత్తం నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ నొక్కగానే మీకు మొత్తం ఆప్షన్స్ వేరే స్టెప్ ఫోల్లో అయిపోతే యాక్టివిటీస్ ఆఫ్ సర్వీస్ మీరు అమెరికాలో చేస్తుంటే నో పెట్టేయండి మొత్తం మ్యాక్సిమం. ఏమంటే మనం యూఎస్లో పోయి చేయం కదా యాక్టివిటీస్ అని, నో పెట్టాను మ్యాక్సిమం. ఇప్పుడు ప్రెజెంట్ అంటే నో పెట్టాను. ఫ్యూచర్లో ఒకవేళ వెళ్ళి చేసినామంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు డిఫరెన్స్ ఉంటాయి సినారియోలు. నో నెక్కి నెక్స్ట్ నొక్కండి మొత్తం అయిపోతుంది. ఫోర్త్ ఆప్షన్ కూడా అయిపోతుంది మొత్తం. నో కింద ఎస్ నో 2 ఉంటాయి. అది మొత్తం చదివితే తెలుస్తాం మీకు. నో నెక్స్ట్ నొక్కండి మొత్తం. ఇయర్ బై అని ఓకే చేసి నో ఓకే నెక్స్ట్ చేయండి మొత్తం. ఇక్కడ కూడా మొత్తం ఏమంటే మొత్తం ఐ యాక్సెప్ట్ అని ఒకేసి అని మొత్తం సేమ్ అట్లనే ఉంటుంది మొత్తం. ఏం లేదు అది మొత్తం ఇది కింద ఆప్షన్ వచ్చింది కదా, నేను అది టర్మ్స్ అండ్ కండిషన్స్ నొక్కలే, అందుకే మొత్తం వస్తుంది. అది మెల్లిగా చదివి చేస్తున్నది నేను, అందుకే ఇట్లా చూపెడుతున్నది. ఏం లేదు అది గో పేపర్ లెసన్ వచ్చి ప్లేన్ నొక్కేసి నెక్స్ట్ నొక్కున్నాం అనుకో, ఇది మొత్తం ఫామ్ వచ్చేస్తాం మనకు. కింద నొక్కేసి అవి కన్ఫర్మ్ నొక్కేసి ఫస్ట్ మొత్తం ఫామ్లో మొత్తం అన్ని డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఏం ఫామ్స్ అంటే ఇప్పుడు దాకా మేము ఫామ్ ఫిల్ చేసినాం కదా మొత్తం ఏమేమి ఫామ్ ఉన్నాయి మొత్తం అవి ఏమంటే డౌన్లోడ్ చేసి పెట్టుకొని మొత్తం
కావాలంటే పీడిఎఫ్ కూడా ప్రింట్అవుట్ చేసుకుని పెట్టుకోవచ్చు మనం. ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికొస్తాయి మనకు. మంచి అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మొత్తం. ఇప్పుడు నేను ఎందుకంటే చూపెడతలేదు, మొత్తం పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయని. ఏం లేవు దాంట్లో, మొత్తం పేరు అడ్రస్ మొత్తం ఉన్నాయి. అది నేను క్లిక్ చేసి అయిపోతుంది మొత్తం. ఇది వచ్చేసి 7th ఆప్షన్. 7th ఓకే చేసేసి మొత్తం ఏం చేయాలంటే ఇక్కడ కూడా అవి కన్ఫర్మ్ చేసి ఇక్కడ డేట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నాం ఆ ఇయర్లో డేట్ వేయాలి. ఎందుకంటే ఇది ఫామ్ 3 years పనిచేస్తుంది. ఇప్పుడు నేను 2024లో చేస్తున్నాను కాబట్టి నాకు 3 years పనిచేస్తుంది. 2027 దాకా పనిచేస్తుంది. అది నాకు 2024 వచ్చింది నాకు ఆప్షన్, 2025 రాలేదు. మొత్తం ఇది ఏం చేయాలంటే మొత్తం చేసుకోవాలి. ఆప్షనల్ చేసుకుంటే చేసుకోవచ్చు. అది ఎస్ అని కాల్ దేని మీద ఎస్ ఐఎమ్ బీన్ డెఫినేషన్, అది ట్యాక్స్ యాక్షన్ మొత్తం. ఇక్కడ వచ్చేసి మనము ఒక్కసారి మొత్తం సైజెస్ పెట్టుకుని మొత్తం ఒకసారి ఏం చేసుకోవాలంటే మనం ఇది సబ్మిట్ చేసే ముందు ఒకసారి రీచ్ చేయండి మొత్తం. ఎందుకంటే ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు తెలిసిపోతాయి. చూడండి, ఫస్ట్ పేమెంట్ సెట్టింగ్స్, మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో, యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో, W8 బెన్ ట్యాక్స్ ఫామ్ అని ఉంటుంది మొత్తం చూసుకోవాలి. కంట్రీ ఆరిజిన్ మొత్తం సైదరాబాద్, నా పేరు. కంట్రీ వచ్చేసి ఇండియా, ఆరిజిన్ మొత్తం అడ్రస్ ఉంటుంది, మొత్తం అడ్రస్ డీటెయిల్ ఉంటుంది మొత్తం. మెల్లిగా చెక్ చేయండి. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ ఎన్నిసార్లు ఉన్నా అన్నిసార్లు చెక్ చేయండి. ఎందుకంటే ఇది ఒకటేసారి ఫిల్ చేస్తాం. ఒక్క మైనర్ చేంజ్ చేసినా కూడా అది మస్తు దిమాగ్ ఖరాబ్ అవుతుంది మొత్తం. వచ్చేసి మనకు అడ్రస్ కన్ఫర్మేషన్ అయిపోయి ఇప్పుడు చూడండి మొత్తం సేమ్ ఇది చూడండి మొత్తం. ఆర్టికల్ 7 పారాగ్రాఫ్ 1 ఫస్ట్ ఆప్షన్ చూడండి మొత్తం మంచిగా. ఇక ఆర్టికల్ 7 ఏమేమి ఆర్టికల్ ఉన్నాయి, మొత్తం ఎన్ని % ఉంటాయి, మొత్తం 000 మొత్తం చేయాలి. చూడండి, విత్డ్రా రేట్ 0%. ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 7 అండ్ పారాగ్రాఫ్ 1. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 12 పారాగ్రాఫ్ 2A, విత్డ్రా 15% ట్యాక్స్ రిడక్షన్, ఇన్కమ్ టైప్, అదర్ కాపీరైట్ రాయల్టీస్. ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A, విత్డ్రా 15%. ఇది మొత్తం ఇట్లానే పెట్టాను మీకు. 15 ట్యాక్స్ తక్కువ అవుతుంది మొత్తం. ఇది వచ్చేసి మొత్తం 4th ఆప్షన్ నో అని నొక్కాలి. తెలుసు కదా, నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఎస్ నో యూ అని మొత్తం నొక్కాలి మొత్తం. ఇది వచ్చేసి మొత్తం ఇట్లా ఉంటుంది ఫామ్. సేమ్ ఇట్లానే ఫిల్ చేయండి మీరు. ఇది మొత్తం వచ్చినాక మనకు ట్యాక్స్ రిడక్షన్ మొత్తం వచ్చి గో పేపర్ లెస్ అంటే మెయిల్ వచ్చేస్తుంది డైరెక్ట్. మీరు కూడా ఇట్లానే పెట్టండి. ఆఫ్లైన్ పెడితే చాలా మళ్ళీ 8 రోజులు పడుతుంది మొత్తం. ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మొత్తం ట్యాక్స్ కన్ఫర్మేషన్ మొత్తం అయినాక చెక్ చేసినాక సబ్మిట్ చేయండి మొత్తం. ఇది సబ్మిట్ చేసినాక మీకు ఇమీడియట్లీ అయిపోయింది. నాకు అంటే మీకు కొంచెం టైం తీసుకుంటుందేమో, నాకైతే ఇమీడియట్లీ అయిపోయింది. అప్పుడే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. కానీ నేను ఫామ్ చేసి ఇక్కడ వచ్చి చూసినాగానే అప్రూవ్ అయిపోయింది మొత్తం. అప్పుడు ఇమీడియట్లీ అయిపోయింది మొత్తం. చూడండి, మేము 15 0% చూపెట్టినా కదా ఇక్కడ. సేమ్ ఇట్లానే ఉంటుంది మొత్తం. ఈ ట్యాక్స్ రిలేషన్షిప్ విత్ గూగుల్ హ్యాస్ బీన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ అని ఉంటుంది మొత్తం. ఇది మొత్తం అయిపోయింది ఇది అయిపోయిన మొత్తం. ఇప్పుడు ఏమంటే మనకు పేమెంట్ వస్తుంది కదా, ఎప్పుడైనా పేమెంట్ వచ్చినా కూడా మనకు డైరెక్ట్ ట్యాక్స్ కట్ అయ్యి మొత్తం అయిపోతుంది. పేమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే 21 నుంచి 25 దాకా ఎప్పుడైనా రావచ్చు మన అకౌంట్లో. ఏమంటే మనకు 21కు పేమెంట్ వచ్చినాకో 23 నుంచి మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి మనకు మంది రావాలంటే 25th అయిపోతుంది. మళ్ళీ 25 ఆ పేమెంట్ వచ్చిన తర్వాత దానికి కూడా ట్యాక్స్ చేయాలి. ఎందుకంటే మనకు డాలర్స్ నుంచి రూపీస్లో కన్వర్ట్ అవ్వాలంటే దానికి కూడా అమౌంట్ తీసుకుంటుంది. నాకు వచ్చిన ఒకటి చెప్తున్నా మీకు, నాకు అమౌంట్ వచ్చింది కానీ నేను చెప్పలేను. ఇది చూడండి మొత్తం ఏంటంటే మినిమం వచ్చేసి $100 ఉంటే మంచిది. మనకు $100 వస్తేనే వస్తుంది ఇక్కడ మన యాక్సిస్ అకౌంట్లో. $100 కన్నా ఎక్కువ ఉంటేనే వస్తుంది. ఏమంటే దానికన్నా తక్కువ 99 ఉన్నా కూడా రాదు. $100 పైన ఉంటే వస్తుంది. అది నాకు వచ్చేసి ప్రతి మంత్ 21 నుంచి 26 రూపాయలు వచ్చేస్తుంది మీకు. మీరు ఇట్లా ఇది అయిపోయింది మొత్తం. ఇది వచ్చేసి మీరు ఎవరైనా ఇదైతే అయిపోయింది మొత్తం. ఇప్పుడు పేమెంట్ వచ్చేస్తారు మంత్లీ. ఎప్పుడైనా మీ కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకో, మీ రిలేటివ్లో ఎవరైనా వాళ్ళకి కొత్తగా యాడ్సెన్స్ ఎట్లా క్రియేట్ చేయాలో మొత్తం ఉన్నది. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి, నేను మొత్తం కామెంట్లో రిప్లై ఇస్తాను. ఇట్లా చేయాలి మొత్తం. నాకు మొత్తం ఇట్లా మొత్తం రావద్దు ఎవరికి కూడా అని చేసినని మీరు కూడా చేయొచ్చు మొత్తం. ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఫ్యామిలీలో మెంబర్స్లో ఎవరైనా కొత్త యూట్యూబర్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మొత్తం వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మొత్తం. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే ఎవరికి చెప్పండి. చూడండి మొత్తం నాకు $126 ఉండే. యూఎస్ ట్యాక్స్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ మొత్తం చూడండి మొత్తం అయిపోయింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం నేను చదివి మొత్తం చేసిన. ఇది స్టెప్ బై స్టెప్ చేసిన. మీరు కూడా ఇట్లా చేయండి, మీకు కూడా అయిపోతుంది మొత్తం. మీరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటే నేను ఇక్కడ మొత్తం పేమెంట్ది చూపెట్టలేను, అందుకే నేను చూపెడతలేదు. లేకపోతే మీకు చూపెడుతుండే. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి. అప్పుడు దాకా వీడియోస్ వస్తూ ఉంటాయి. అప్పుడు దాకా వీడియో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టిల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, టేక్ కేర్.